రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ త్వరలో కింగ్డమ్ మూవీలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్నసూరి డైరెక్ట్ చేశారు. విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ నెల 31న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చాలా కాలం సరైన హిట్ లేని విజయ్ దేవరకొండ కింగ్డమ్తో బ్లాక్ బస్టర్ కొడతారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సెలబ్రేషన్స్ కూడా ఎలా చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వార్త విజయ్ ఫ్యాన్స్ని కలవరానికి గురిచేస్తుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడట. చాలా నీరసం అయిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్ష చేసి డెంగ్యూ అని నిర్ధారించారట. 3 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని సూచించారట. ఆ తర్వాత విజయ్ ఆరోగ్య పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ చేయాలా, మరికొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టాలా అని నిర్ణయిస్తామని డాక్టర్ చెప్పినట్లుగా తెలుస్తుంది. దీనిపై విజయ్ దేవరకొండ టీం కానీ కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు. దీంతో అసలు విజయ్ పరిస్థితి ఏంటి అని తెలియక ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. విజయ్ దేవరకొండ హిట్ కొట్టి చాలా కాలం అయింది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ ఇలా వరుస డిజాస్టర్తో సతమతమవుతున్న విజయ్ కింగ్డమ్ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. జెర్సీతో ఇండస్ట్రీని ఆకట్టుకున్న గౌతమ్ తిన్నసూరి పూర్తి స్థాయి కమర్షియల్ ఫిల్మ్గా తెరకెక్కించాడట. ఈ చిత్రం మే 30నే రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం వల్ల జూలై 4కి వాయిదా వేశారు. అప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో మళ్ళీ వాయిదా వేసి చివరికి జూలై 30న తీసుకొస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీలో మాత్రం థియేటర్లో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీకి తీసుకురానున్నారు పరిచయం. అయితే దీన్ని నిర్మాత నాగవంశీ దానికి ఖండించారు. హిందీలో టైటిల్ కాంట్రవర్సీ జరుగుతోందని, వేరే టైటిల్ ఫిక్స్ చేసి అక్కడ కూడా ఖచ్చితంగా జూలై 31నే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.